వివక్షత అంటరానితనం నిర్మూలన కొరకు పోలీస్ అండ్ రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టీఎం రమేష్ మాదిగా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల వివక్షత అంటరానితనం నిర్మూలన కొరకు జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు అమలుపరిచి గ్రామాల్లో పౌర హక్కుల దినోత్సవం జరిపి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించి దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, భూకుంభకోణాలు నివారించి స్వేచ్ఛ సమానత్వం కొరకు పోలీసులు అండ్ రెవెన్యూ అధికారులు కృషి చేయాలని అన్నారు. 31వ తేదీ 3వ నెల 2020 తేదీ సాయంత్రం 8 గంటల సమయం అప్పుడు మాదిగ కాలనీలో చెన్నకేశవ స్వామి రథోత్సవం ప్రభ మరి ఊరేగింపు జరుగుతూ ఉంది. ఆ చెన్నకేశవ స్వామికి మొక్కులు తీర్చుకోవడానికి అక్కడే ఉన్నటువంటి మరి రమణయ్య అనే వ్యక్తి వాళ్ళ భార్యతో కలిసి ఒక బిందె మొక్కుల ప్రకారం మరి మొక్కు తీర్చుకోవడానికి బిందె నీళ్లు పోసి టెంకాయ కొట్టుకోవడానికి పోతే అక్కడే ఉన్నటువంటి ఆ గ్రామానికి చెందినటువంటి మరి ఆధిపత్య కులానికి చెందిన వారు కుల వివక్షత అంటరానితనంతో మాదిగలు ఆ దేవుడి దగ్గరికి రాకూడదు, టెంకాయ కొట్టకూడదు, నిల్లు పోయకూడదు అనే ఉద్దేశంతో కేవలం కుల వివక్షత అంటరానితనంతోనే రమణయ్యపై ఆ గ్రామానికి చెందినటువంటి మరి రెడ్డి కులస్తులైనటువంటి రాధాకృష్ణారెడ్డితో పాటు తన అనుచర వర్గం 5 మంది కలిసి మరి ముకుమ్మడిగా ఆ దివిటీలు తీసుకొని దాడి చేసి ఈ అబ్బాయిని రక్తగాయాల పాలు చేశారు. రక్తగాయాల పాలు చేసి మరి చంపేందుకు కూడా ప్రయత్నం చేశారు. వారు చేసిన దాడిలో చనిపోయాడని చెప్పి వదిలి వెళ్ళారు. వెంటనే వాళ్ళ బంధువులు వాళ్ళ భార్య తీసుకొని వెల్దుర్తి ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేపించి చికిత్స అందించారు. ఈయన తగిలిన దెబ్బలకు మెరుగైన వైద్యం కోసం వెల్దుర్తి ప్రభుత్వ డాక్టర్లు కర్నూలుకి రెఫర్ చేశారు. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ హాస్పిటల్లోనే చికిత్స తీసుకుంటున్నాడు. ఈ విషయం ఈరోజు కర్నూలు జిల్లా ఎస్పీ గారికి కూడా మరి విషయం చెప్పడం జరిగింది. ఏ ఇబ్బందులు లేకుండా ఆ అబ్బాయికి రక్షణ కల్పిస్తాం, పత్తికొండ డిఎస్పీ గారితో విచారణ చేపిస్తాం, మరి చట్టం ప్రకారంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. గ్రామాల్లో కుల వివక్షత అంటరానితనం అనేది పెట్టరేగిపోయి నాట్యం ఆడుతోంది. తక్షణమే రెవెన్యూ అండ్ పోలీసు వాళ్ళు గ్రామాల్లో పౌర హక్కుల జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు అమలుపరిచి గ్రామాల్లో పౌర హక్కుల దినోత్సవం జరిపి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించి దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, భూకుంభకోణాలు జరగకుండా నివారించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పరేమల గ్రామంలో రమణయ్యపై ఎవరైతే ఆ గ్రామ సర్పంచ్ రాధాకృష్ణ తన అనుచర వర్గమైనటువంటి 5 మంది మరి చంపాలని ఉద్దేశంతో మరి దివిటీలు తీసుకొని మరి మీరు ఊరేగింపు దగ్గరికి గుడి దగ్గరికి వస్తారా అని చెప్పి అంటరానితనంతో దాడి చేసినటువంటి వ్యక్తిని తక్షణమే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపాలి. రమణయ్యకు రాధాకృష్ణ ద్వారా ప్రాణహాని ఉంది, ఆయనకు రక్షణ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి రమణయ్య కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. నా పేరు టీఎం రమేష్, ఎంఆర్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్